వ్యవసాయం కోసం మేము ఏం కావాల్సినది చేస్తామో ఎంతకి దిగుతామో. జై జవాన్ జై కిసాన్. చూడండి వీళ్ళంతా మా ఫాలోవర్స్. వీళ్ళును అన్న మీ జొత్లో మేము ఉంటాము, మేము రైతు బిడ్డలే అని చెప్పేసి మీ సపోర్ట్కి వస్తాము ఎవడను అని చెప్పేసి వచ్చిండారు. థ్యాంక్స్. మన వసూరు బావ మా రైతుల కష్టాన్ని చూసే కాకుండా పాపం అక్కడిని ఇంకా ఇక వెతుక్కొని వచ్చిండారు సపోర్ట్ చేయాలని చెప్పేసి. అడుగుదాం రాండా ఏమనిపిస్తుంది వాళ్ళకి రైతులను చూస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు ఏమని చెప్పేసి. ఇప్పుడు జనాలు వచ్చేసి ఫుల్ రైతుదా, మన సైడ్ ఫుల్ రైతు ఉండేది. ఎయిర్పోర్ట్ వస్తే వచ్చేసి రైతు చేసే పంటలు అంతా ఏడిపోతుంది. మనం చేసి హార్వెస్టింగ్ చేస్తేనే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు తినేకేది, మనం చేసేదాన్ని వాళ్ళు చేసేకేది. దాని ఇంకా ఎయిర్పోర్ట్ అంతా మనకి ఏమవుద్దు. రైతులు మనకి మా ల్యాండ్ తిరిగి వస్తే చాలు, ల్యాండ్ ఉంటేనే చాలు మనకంతాను. ఎయిర్పోర్ట్ అంతా ఏమి వద్దు. ఎయిర్పోర్ట్ అనేది వచ్చేసి ఊరికే అంతా మనకేమొద్దు. రైతు మన నేల మాకుంటే చాలు, ఎయిర్పోర్టే వద్దు. వ్యవసాయం ఇచ్చి మేమేం చేసేకయ్యలే. నో టు ఎయిర్పోర్ట్. వ్యవసాయంకి వచ్చేసి అంత కమెంట్స్ ఏంటా. థ్యాంక్స్ వసూరు బాబా. మా రైతుల గురించి ఇంత చెప్పినారు. చేయాలంటే మీరు ఒక రైతు బిడ్డ అని చెప్పి మాకు తెలుసు. సో రైతుల కష్టాన్ని తెలుసుకొని ఇక్కడ గంట వచ్చిందానికి ధన్యవాదాలు బాబా. No airport, save farmer. No airport, save farmer. No airport, save farmer. గవర్నమెంట్ నుంచి ఒక నోటీస్ ఒకటి వేసినారు. ఆ నోటీస్లో వచ్చి ఈ తర ఎయిర్పోర్ట్కి 2900 ఏకర్స్ వచ్చి అక్విజిషన్ చేస్తామని చేసినారు. సో దగ్గరపడ 9 విలేజ్లు వచ్చి వసూరు రిజిస్ట్రేషన్ ఉంది. ఇంకా 2 విలేజ్లు వచ్చి ఇక్కడ మనకు సూలిగిరి దీంట్లో అది రిజిస్ట్రేషన్ అవంతాను. ఈ 11-12 ఊర్లోనూ లాస్ట్ ఒక దగ్గర కూడా ఒక 1 month నుంచి చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇంత బాధపడుతూ ఉన్నారు ఏమని చూసేతాడో ఈ ఎయిర్పోర్ట్కి అంతాను ల్యాండ్లు అక్విజిషన్ చేస్తామని అందరికీ అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు జనాలంతాను వాళ్ళు గవర్నమెంట్ ఉండే వాల్యుయేషన్ వచ్చి ఉత్తి 5 లక్షలు మాత్రమే. అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉండేది ఉత్తి 5 లక్షలు మాత్రమే పేపర్లో గవర్నమెంట్ వాల్యుయేషన్. వీళ్ళు ఏం చెప్తారు 5 లక్షలు మాత్రమే అనేతాడు. ఒక మనీ ఇన్ కేస్ మాకొద్దు ఎయిర్పోర్టు, ఇన్ కేస్ ఎత్తేతాడు 1:3 ఇస్తే 15 లక్షల 1 సెంట్ నేల కూడా తీసేకాలి. ఈ పక్క ఎవరునూ 15 లక్షలు ఎత్తుకొని 1 సెంట్ కూడా నేల ఎవరి చేతులను తీసేకయ్యలేదు. 1 ఎకరా వచ్చి ఇక్కడ సాలిడ్గా వచ్చి 5 నుంచి 6 కోట్లు పోతా ఉంది. కానీ యాళ్ళ జనాలు వ్యవసాయం చదివిండే వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ చదివిండే చిన్న వాళ్ళు అందరూ వ్యవసాయముదా ఇంట్రెస్ట్ పడుతూ ఉన్నారు. నా పని కానీ వ్యవసాయం కూడా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, వ్యవసాయంలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అది ఎవరు చూస్తలేదు. మ్యాక్సిమం ఈ ఏడాదిలో అంతానూ లాస్గా అవుతుంది. కానీ నేను వ్యవసాయం మీద చేస్తూ ఉండారు. ఇలా మనిషికి ఇష్టమైన పని వాళ్ళకి ఇష్టమైంది ఆ పని ఇష్టం